శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. బుద్ధిమంతులైన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆ గుణాలను చూచి వారు బుద్ధిమంతులు అని మనం నిర్ధారించుకోవచ్చు అనే విషయాన్ని ప్రస్తావించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. గ్రహణం, ధారణంచైవ స్మరణం, ప్రతిపాదనం, ఊహాపోహోర్ధ విజ్ఞానం, తత్వజ్ఞానంచ ధీ గుణా. మొదటిది ఏమిటి అంటే వినాలనే కోరిక కలగటం. ఎవరైనా చెప్తున్నప్పుడు నేను తప్పకుండా దీన్ని వినాలి అని ఆసక్తి కలిగి ఉండడం. తర్వాత విన్న విషయాన్ని గ్రహించడం. మరి వినగానే సరిపోదు, దానిలో ఏమి సారాంశం ఉన్నది అనే దాన్ని గ్రహించడం. తర్వాత గ్రహించిన దాన్ని మనసులో నిలుపుకోవడం. ఆ విన్నటువంటి విషయాన్ని, గ్రహించిన విషయాన్ని తన మనసులో స్థిరంగా నిలుపుకోవడం. నిలుపుకున్న దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం. మరి మనసులో ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అది జ్ఞప్తికి రాదు, కాబట్టి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. అదేవిధంగా చెప్పడం, ఇతరులకు ఆ విషయాన్ని ఇతరులకు చెప్పడం, ఊహించడం, దాని గురించి రకరకాలుగా ఊహలు చేయడం, సంశయ నివృత్తి చేసుకోవడం, అనుమానాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని నివృత్తి చేసుకోవడం, ఇవన్నీ అర్థాన్ని చక్కగా గ్రహించడం, దాని అర్థమేమిటి అనే విషయాన్ని బాగా గ్రహించడం, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం, దానిలో ఉన్న తత్వ విషయం ఏమిటి అనేది తెలుసుకోవటం, ఇవన్నీ కూడా బుద్ధిమంతుల యొక్క లక్షణాలు అని గ్రహించాలి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఇన్ని ఉత్తమ గుణాలు, ఉత్తమ లక్షణాలు కలిగి ఉంటాడు. ఇంకా కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి న స్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. మనకు ఎవరైనా ఏ కొద్దిపాటి ఉపకారం చేసినా దాన్ని నిండు మనసుతో స్వీకరించి తన కోసం వారు ఎంతో శ్రమపడి చేసినట్లుగా భావించి సంతోషించాలి. ఎవరైనా మనకేదైనా ఉపకారం చేసినారు అంటే ఆ ఉపకారం చేయటం కొరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి మనం ఆలోచించాలి, ఊహించాలి. ఆలోచించి దాన్ని సంతోషంగా స్వీకరించాలి. అలాగే ఎవరైనా పనిగట్టుకొని తనకు ఎన్ని అపకారాలు చేసినా వాటిని పట్టించుకోకూడదు. లోకంలో కొంతమంది ఎట్లా ఉంటారు అంటే అపకారాలు చేయడమే, కీడు చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళు ఎన్ని మనకు అపకారాలు చేసినప్పటికీ కూడా వాటి విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా కలిగి ఉన్నట్టయితే మనకు చక్కటి మేలు జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.